అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో పెను సంచలనం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కనిపించకుండా పోయిన ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా దారుణంగా చంపేసి మృతదేహం ఎవరికీ కనిపించకుండా ఏకంగా ఆ నివాస గృహంలోనే పూడ్చిపెట్టినటువంటి వైనం స్థానికంగా భయం పుట్టేలా చేసింది. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని అమరావతి కాలనీలో ఈ ఘోరం జరిగింది. మృతుడు కుప్పంకు చెందిన శ్రీనాథ్గా పోలీసులు గుర్తించారు. శ్రీనాథ్ గత నెల 27వ తారీఖు నుంచి కనిపించకుండా పోవడంతో అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలించారు. చివరకు అనుమానాస్పద పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తే విషయం మొత్తం బయటకు వచ్చింది. అతను ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు శ్రీనాథ్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు నేను ఒక 2 డేస్లో వస్తాను, కుప్పం వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరాడు. 2 డేస్ వస్తా అన్నాడు, కానీ 2 డేస్ అయినా రాలా, 3 డేస్ అయినా రాలా. అనుమానం వచ్చింది, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ భార్య వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేసింది. యాక్చువల్గా శ్రీనాథ్ ఫ్యామిలీతో సహా కర్ణాటకకు వెళ్ళి అక్కడేవో పనులు చేసుకుంటూ ఫ్యామిలీని పోషించుకుంటూ ఉంటున్నాడు. ఇక్కడ కుప్పానికి వచ్చాడు ప్రభాకర్ని కలుద్దామని, ఆ విషయం చెప్పే వచ్చాడు. కానీ కట్ చేస్తే ఏం జరిగింది, కుప్పంలో జగనన్న కాలనీ ఉంది. జగనన్న కాలనీలో మొత్తం ఆ కాలనీలో వీళ్ళకి సంబంధించిన కూడా ఒక ఇల్లు ఉంది. అక్కడే కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి ప్రభాకర్ పిలిచి శ్రీనాథ్ని కూర్చోబెట్టి మాట్లాడుతున్న క్రమంలో వీళ్ళకి గతంలోనే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇష్యూ ఉంది. ఈ ఆర్థికపరమైనటువంటి గొడవల నేపథ్యంలో మాటా పెరిగి ప్రభాకర్ అనేవాడు శ్రీనాథ్ని ఒక సుత్తి తీసుకొని బలంగా తల మీద కొట్టి చంపేశాడు. ఆ మధ్యమతిలో చంపేసి ఎవరికి అనుమానం రావద్దన్న ఉద్దేశంతో ఆ ఇంట్లో, ఆ కాలనీలో ఉన్నటువంటి ఇంట్లో ఎవ్వరూ లేరు, అక్కడే గొయ్యి తీసి ఆ ఇంట్లోనే లోపల శ్రీనాథ్ మృతదేహాన్ని వేసి పాతి పెట్టేసి వెళ్ళిపోయాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా అక్కడి నుంచి గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితుంది. ఇప్పుడు భార్య కంప్లైంట్ చేసిందిగా కర్ణాటక పోలీసులకు కంప్లైంట్ చేసి వెతికే క్రమంలో ఈ ప్రభాకర్తో ఎక్కువగా మాట్లాడినటువంటి కాల్ రికార్డ్స్ ఉన్నాయి. వెంటనే ప్రభాకర్ని పిలిచి ఆరా తీసి మొత్తం పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తే మొత్తం విషయాలు కక్కేశాడు. బండారం మొత్తం బయటపడింది. శ్రీనాథ్ని నేనే చంపాను, శ్రీనాథ్ని నేనే ఇక్కడికి పిలిచాను, మేమిద్దరం కూర్చొని ఉండగా మద్యం మత్తులో ఈ విధంగా నేను చంపేసి ఇక్కడే పూడ్చిపెట్టేశానని చెప్పి పోలీసులకు చెప్పినటువంటి పరిస్థితి. ఎంత దారుణం చూడండి. అంటే ఇంకా ఎవరూ కనిపెట్టలేరులే, ఎవరికి ఈ విషయం తెలియదులే, అసలు మృతదేహాన్ని ఎక్కడ పాతి పెట్టారన్నది కూడా ఇంకా ఎవరికీ తెలియదులే అని చెప్పి అతను భావించి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ ఎంత దుర్మార్గం చూడండి. వరుసకి బంధువే, ప్రభాకరు శ్రీనాథ్కి బంధువే అవుతాడు. కానీ డబ్బుల విషయంలో వచ్చినటువంటి గొడవల కారణంగా శ్రీనాథ్ని ఒక బలమైనటువంటి ఒక సుత్తితో తీసుకొని తల మీద కొట్టి చంపేశాడు. ఇంకొక వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతూ ఉన్నారు. మొత్తం 2 ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ పారిపోయినటువంటి వ్యక్తి కోసం కూడా వెతుకుతూ ఉన్నారు. కానీ మనుషులు డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతూ ఉన్నారు, ఏం చేసేందుకైనా సిద్ధపడతా ఉన్నారు. ఎలాంటి నేరం చేయడానికి కూడా వెనకాట్లా. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు శ్రీనాథ్ అలాగే ప్రభాకర్కి సంబంధించినటువంటి ఫోటోలు. పోలీసులు ఆ ఇంటి దగ్గరికి వచ్చారు, డాగ్ స్క్వాడ్తో వచ్చారు, పూర్తిగా పరిశీలించారు. కర్ణాటకలో కేసు నమోదైంది. కర్ణాటక పోలీసులు విచారిస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ కుప్పంలో జరగడంతో కుప్పం పోలీసులకు సమాచారం అందించి మొత్తం 2 రాష్ట్రాల పోలీసుల సమక్షంలో ఆ ఇంట్లో ఎక్కడైతే పాతి పెట్టాడో ఆ ఇంట్లోనే వెతికితే మొత్తం ఒక కుళ్ళిన స్థాయిలో ఉన్నటువంటి ఒక మృతదేహం బయటకు వచ్చింది. మొత్తం ఆరా తీసి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి దానికి పరీక్షలు చేస్తే ఇది శ్రీనాథ్ మృతదేహంగానే గుర్తించారు. ఎంత దారుణం చూడండి. నమ్మి అతనితో వస్తే ఎంత దారుణంగా కొట్టి చంపాడన్నది కూడా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో డెఫినెట్గా పోలీసులు కేసు నమోదు చేస్తూ ఉన్నారు. ఇతనికి సహకరించింది ఎవరు, ఇతని వెనకాల ఎవరున్నారు, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలతో పాటు ఇంకా ఏమైనటువంటి కక్షలు ఉన్నాయా, అన్ని కోణాల్లో కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.